కూటమి ప్రభుత్వ హయాంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా 4వ రోజు కార్యక్రమాన్ని బద్వేల్ మున్సిపాలిటీ 23వ వార్డు రామాంజనేయ నగర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి వార్డులో పర్యటించి గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఒకటొకటిగా సమస్యలను వింటూ పరిష్కరణల మార్గాన్ని అధికారులతో అప్పటికప్పుడు చర్చిస్తూ సంక్షేమ పథకాలను వాటి అమలును ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కరపత్రాలను వారికి అందజేసి ఆ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమాలను ప్రజలకు అందిస్తుందని, ఇటీవల అమ్మకు వందనం ఇప్పటికే అందించారు. రైతులకు సంబంధించిన పథకం తొందరలో అమలు పరిచి ఒక్కొక్కటిగా ప్రజలకు చేరే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మెహబూబ్ బాషా, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ భాషా, నగర మైనార్టీ అధ్యక్షులు పిఆర్పి భాషా, నగర అధ్యక్షులు వెంగల్ రెడ్డి, బద్వేల్ మండల అధ్యక్షులు టీవీఎస్ రవి, సుబ్బారెడ్డి, మనోజ్, స్వామి, రైస్ మిల్ ప్రసాద్, యువ నాయకులు మాచుపల్లి కృష్ణారెడ్డి, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.